తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన హైడ్రా ముఖీం గెస్ట్ హౌస్తో పాటు ముఖీం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడుతున్నారు. దీని విలువ 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. తెలంగాణ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఐలాపూర్ తండాతో పాటు గ్రామంలో పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఆక్రమణలపై దృష్టి సారించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్న నిర్మాణాలు జరిపిన ముఖీం గెస్ట్ హౌస్తో పాటు ముఖీం సోదరుడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఐలాపూర్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 1263 ఎకరాల సర్కారు భూమి ఉండగా ఇందులో ఇప్పటికే చాలా నివాసాలొచ్చాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కాపాడుతున్నారు. దీని విలువ 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా ముఖీం గెస్ట్ హౌస్ నిర్మించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీం సోదరుడు అజీం 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వ ఇనాం భూముల్లో అనధికారికంగా భవనం నిర్మించినట్లు ప్రజావాణిలో ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు. భవనం నిర్మించిన తర్వాత ఎవరూ నివాసం ఉండకపోవడంతో కొంతమందిని అప్పటికప్పుడు భవన నిర్మాణదారుడు అద్దెలకు దించినట్లు తెలుస్తోంది. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తుండటంతో పలువురు అద్దెకుంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సడన్గా వచ్చి మేము 2 months బ్యాకే నోటీస్ ఇచ్చేసినాం, ఖాళీ చేసేసాయని చెప్పి డిస్మెంటల్ చేస్తున్నాం. రెంట్ ఉంటాం. 2 years అయితే చెప్పలే చేయలేదు, సడన్గా వచ్చేసారు. మేము కూల కొట్టేసాం, కాల్ చేయమని చెప్పింది అంతే. ఓనర్ ఇక్కడ ఉన్నాడు, దుబాయ్లో ఉంటాడు అతను. అందరికి ఆల్ ఫ్యామిలీస్ దాదాపు 45 members ఫ్యామిలీస్ ఇది ఫర్దర్ రెంటెడ్. అప్రాక్సిమేట్లీ 15,000 రెంట్, మెయింటెనెన్స్ 2,000 చేంజ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్ ద వగైరా 20,000 ఇది పేదమని. ఇట్లా కూల కొట్టేసుకుని తొందరగా రావాలి, సామాన్ తీసుకుపోదామంటే వచ్చినాం. సామాన్ తీసుకుపోతే కూడా చాలా అవకాశం లేకుండా ఉన్నది. అటు అడుగులు కొడుతుండ్రు, ఇటు కొడుతుండ్రు. ఎంట్రన్స్ కూడా పోలీసు వాళ్ళు ఎంటర్ కూడా చేస్తలేరు. అయితే రిక్వెస్టెడ్ మీద పోలీసు వాళ్ళతో మేము ఆటో తీసుకొచ్చుకొని ఫాలో చేయాల్సి వస్తుంది. ఇవాళ మేము ఏ రాత్రి కూడా పట్టచ్చు. మంచాలు రావాలంటే కిందికి ఎట్లా వస్తుంది, మొత్తం లిఫ్ట్లు కూడా ఎలక్ట్రిసిటీ క్లోజ్ చేసి పెట్టిర్రు. 3rd floor నుంచి కిందికి రావాలంటే ఎట్లా వస్తారు చెప్పండి. కొద్దిగా చూడన్న మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు, ఇక్కడ తీసుకొచ్చి కొట్టాడు. మా వాడిని పక్కనే ఉన్నా నేను. ఖాళీగా మొత్తం లోపల రన్ చూపిస్తాను నేను. మొత్తం లోపల నీకు ఇక్కడ కనబడుతుంది. లాంగ్ లో వెళ్తే కూడా టైం కాదన్నా. పొద్దున వచ్చి ఇప్పుడు వచ్చి తలుపులు కూడా ఖాళీ చేయమన్నారు. పడుకున్న వాళ్ళు వచ్చి 7:30కి వచ్చి తలుపులు కొట్టేసి ఖాళీ చేయమంటే ఎటువంటి ఖాళీ చేస్తారు చెప్పండి. మొత్తం అంత విల్లాలా ఉంటది. మేము రెంట్ ఉన్నా కూడా విల్లాలా ఉంటది. మొత్తం సెటప్ చేసి పెట్టుకున్నాం. చూసుకోండి వచ్చి. ఖాయం కాదన్నా, మా వాడు అసలే హ్యాండిక్యాప్ ఉన్నాడు. ఆడు ఎలా పరిగెడతాడు, నేనంటే పరిగెత్తుకుని బయటకు వచ్చా. వాడి హ్యాండిక్యాప్ ఎలా పరిగెత్తుకుని వస్తారు చెప్పండి. మనిషి ఉన్నా నేను హైడ్రోల్ పిలుస్తుంటే కూడా కొట్టేస్తున్నా. అది ఏమన్నా చిన్న బండ? మీ ఇష్టరాజ్యం కాదు ఇది. ఓనర్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలా? ఓనర్ మొత్తం ఇసం కలిపేసి నీటిలో చంపేసేయండి. మొత్తం మేమే చేస్తాం. అందరం మొత్తం తీసుకోండి, అయిపోతుంది. ఇసం కలిపండి అన్న. ఎందుకన్నా కొన్ని వేల మంది అందరు కొన్ని వాళ్ళు నన్ను పట్ల కొడుతున్నాం.
ఈయనే ఉంటా ఈయన బిల్డింగ్ లోనే ఉంటా అన్ని ఉన్నాయి అన్ని ఉన్న తర్వాత అన్ని ఉన్నాం కానీ కన్స్ట్రక్షన్ చేసినాం మొత్తం. ఇప్పుడు కావాలని టార్గెట్ చేసి మొత్తం చేస్తున్నారు ఇది. హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టడంతో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. అయితే ఇక్కడే వారికి సంబంధించి